శ్రీమహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. హే గోపాలక హే కృపాజలనిధే హే సింధు కన్యాపతే హే కంసాంతక హే గజేంద్ర కరుణాపారీణ హే మాధవా హే రామానుజ హే జగత్రయ గురు హే పుండరీకాక్ష మాం హే గోపీజననాథ పాలయ పరం జానామి నత్వాం వినా. నమామి నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా. వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం. శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శతసహస్రకోటి ప్రణామములు సమర్పిస్తూ పరమ పుణ్యమైనటువంటిది భాగవతం. భాగవతుల యొక్క భగవంతుని ఆరాధించేటువంటి భక్తుల యొక్క దివ్య కథలన్నీ దీనిలో ఉంటాయి. భక్తిభావం దీనిలో ప్రధానంగా ఉంటుంది. మానవుని యొక్క జన్మ తరించడానికి ఏ మార్గములున్నవో, ఏ మార్గమును అనుసరిస్తే మోక్షం కలుగుతుందో అట్టి మోక్ష మార్గమును అందించే పుణ్యమైనటువంటి కథలే భాగవతం. నారాయణుని యొక్క దివ్య లీలలన్నీ దీనిలో నిక్షిప్తము చేయబడి ఉంటాయి. ఆ నారాయణుని యొక్క దివ్యలీలలో వామనావతారము చాలా గొప్పది. బలిచక్రవర్తి దగ్గరికి వామనుడు వెళ్ళి 3 అడుగులు కోరగా ఆ వామనుడు ధార పోశారు. మహానుభావుడైనటువంటి అతనికి వామనునికి బలిచక్రవర్తి చక్కగా ప్రీతిగా అలా ధార పోశాడు 3 అడుగులను. ఈ 3 అడుగులు ధార పోస్తూ ఉంటే దానిని నీటి ధార పడకుండా అడ్డగించాలి అని ఆ సన్ననైనటువంటి ఆ కలశపు రంధ్రంలో శుక్రాచార్యుడు వారు అడ్డపడ్డాడు. శుక్రాచార్యుడు వాడు అడ్డపడి నీళ్లు రాకుండా ఉండడానికి గుర్తించినటువంటి వామనుడు తన చేతిలో ఉన్నటువంటి దర్భతో అలా పొడిచాడు. పొడవగానే కన్ను పోయి శుక్రాచార్యుడు బయటకు వచ్చాడు. శుక్రాచార్యుని యొక్క కన్ను పోయింది. ఆ సమయంలో ఆటంకం లేకుండా బలిచక్రవర్తి ఆ నీటిని చక్కగా ఆ వామనునికి ధారపోశాడు. పవిత్రమైనటువంటి ఆ నీటి బిందువులు ఆ వామనుని యొక్క చేయి చక్కగా అలా అడ్డుపెట్టాడు. పైనుంచి నీళ్లు రాలుతూ ఉన్నాయి. ఆ చేయి విష్ణుమూర్తి యొక్క దివ్యమైనటువంటి చేయి, రాక్షసుల యొక్క శిరస్సులను ఖండించేటువంటిది ఆ చేయి. లక్ష్మీదేవిని ఆకర్షించడంలో మేలైనటువంటి చేయి అది. లక్ష్మీదేవి యొక్క శిరోజాలచే సేవింపబడినటువంటి చేయి. నిర్మలమైనటువంటి ఆమె కుచాగ్రముల మీద మర్యాదగా అలంకరింపబడినటువంటి ఆ అనుభవించేటువంటి దివ్యమైనటువంటి చేయి ఆ చేయి. బలిచక్రవర్తి అలా ధార పోసేటువంటి ఆ దానధారను వామనుడు స్వీకరించాడు. జలధారలు ఆ మునులకు ఆధారభూతమైనటువంటివి. బలిచక్రవర్తి విష్ణువును దేశకాలాలను తెలుసుకున్నాడు. శుక్రుడి మాటను తెలుసుకున్నాడు. తనకు చేటు వాటిల్లుతున్నది అని కూడా తెలుసుకున్నాడు. విష్ణువు యొక్క మహిమను తెలుసుకున్నాడు. శుక్రాచార్యుడు చెప్పింది తెలుసుకున్నాడు. తనకు చేటు వాటిల్లుతున్నది అని తెలుసుకున్నాడు. అయినప్పటికీ దానమే యోగ్యమైనటువంటిది, సత్యమే గొప్పది, మాట తిరుగలేరు మానధనులు, మాట గొప్పది అని భావించి అతనికి దానమిచ్చాడు. ఆహా, మాట మీద నిలబడి తన యొక్క మాటను నిలుపుకున్నటువంటి వ్యక్తి లోకంలో అటువంటి మహాదాత మరొకడు ఎక్కడ ఉన్నాడు? అందుచేతని బల్లి సిబ్బి దధీచి వదాన్యవరులు చరిత్రలు ఈ పురాణాలలో నిత్యమై సత్యమై మనకు వెలుగొందుతూ ఉంటారు. బలిచక్రవర్తి మహాదాతగా పేరు ప్రఖ్యాతులు వహించాడు. ఓ పరీక్షిన్ మహారాజా, వింటున్నావా? సుఖయోగేంద్రుడు చెబుతూ ఉన్నాడు. అన్ని భూతాలకు అధిపతి విష్ణుమూర్తి, అన్ని భూతములకు అధిపతి విష్ణుమూర్తి. ఆయన బలిచక్రవర్తి దానము చెయ్యగానే అన్ని దిక్కులు కలకలలాడినాయి. పంచభూతములు ఒక్కసారి భళి భళి అని పొగిడినాయి. ఆహా,
అద్భుతమైనటువంటి దానం. ఆనంద పారవస్యం చెందారు. మాయా బ్రహ్మచారి బలిచక్రవర్తితో అంటున్నాడు, భూమిని దానమిచ్చినటువంటి వానికి, దానిని ప్రీతిలో తీసుకున్నటువంటి వానికి పాపములు నశించిపోతాయి. వారు సంతోషంతో స్వర్గంలో 100 ఏళ్ళు విహరిస్తారు. అందువల్ల ఏ దానము భూదానమునకు సమానమైనటువంటిది కాదు. భూదానము చాలా గొప్పది. అందుచేతని రాజన్యవరులు, చక్రవర్తులు, మహనీయులు దేవాలయములలో ఆ దేవునికి భూదానాలు ఇస్తారు. చెరువులు తవ్విస్తారు, అనేకమైనటువంటి మండపాలు కట్టిస్తారు. ఒక భూమిని ఇచ్చి ఆ భూమిలో దేవాలయాలు కడతారు. ఎందుకని? ఆ భూదానంతో సమానమైనటువంటి దానం మరొకటి లేనే లేదు. భూదానమిచ్చినటువంటి నీకు 2 లోకాలలోనూ కీర్తి పుణ్యం కలుగుతుంది అని విష్ణుమూర్తి బలిచక్రవర్తితో పలికాడు. ఇంకొక మాట అన్నాడు మళ్ళీ, నేనెందుకు దీనిని అడిగానని నీ మనస్సులో చింతించకుండా దానమివ్వు. సత్యం పెంపొందేటువంటి విధంగా దీన్ని నేను అడిగాను. నీ 3 అడుగులు ఇస్తే మాకు 3 లోకాలు ఇచ్చినట్లే అన్నాడు నారాయణుడు. పై విధంగా వామనుడు పలకగా బలిచక్రవర్తి ఎంతో సంతోషించాడు. ఈ పొట్టి బ్రహ్మచారికి ఇన్ని చిట్టి బుద్ధులు, పొట్టివాడు గట్టివాడు అనేటువంటి మాట ఇక్కడి నుంచే మొదలైంది. ఈ చిట్టి బుద్ధులు పుట్టిన తర్వాత నేర్చుకున్నాడో, ఎప్పుడు నేర్చుకున్నాడో ఇలాంటి మాటలు? పుట్టకముందే నేర్చుకున్నాడేమో, అసలు ఇతని పొట్ట నిండా మాయలేనేమో అంటూ నవ్వి సంతోషంగా దానం చేశాడు ఆ బలిచక్రవర్తి వామనునికి. దానము చేసిన తరువాత బలిచక్రవర్తి యొక్క ఔదార్యానికి గ్రహాలు, మునీశ్వరులు, సిద్ధులు, గంధర్వులు, కిన్నరులు, యక్షులు, గరుడులు, దేవతలు, సర్పరాజులు అందరూ కూడా బలిచక్రవర్తిని పొగిడారు. ఇంతవరకు నారాయణుడికి దానమిచ్చినటువంటి వ్యక్తి ఈ సృష్టిలోనే లేడు. అందరికీ నారాయణుడే దానమిచ్చాడు కానీ నారాయణునికి, విష్ణుమూర్తికి దానమిచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే అసలు ఈ భూలోక, భువర్లోక, సువర్లోక సమస్తమైనటువంటి దేవలోకంలో గరుడ, గంధర్వ, కిన్నర, కింపురుష, సిద్ధ సాధ్యానీకములలో బలిచక్రవర్తి తప్ప ఎవరున్నారిక? అతనిపై పూలవానలు కురిపించారు. దేవతలు విజయదుందుభులు మ్రోగించారు. దేవదుందుభులు మారుమ్రోగినాయి. ఆ సమయంలో అలా మోగుతూ ఉంటే, శంఖనాదాలు ప్రకాశిస్తూ ఉంటే, దేవదుందువులు మారుమరోగుతూ ఉంటే, అప్సరసులను నాట్యం చేస్తూ ఉంటే, దేవతా గణమంతా జయ జయ ధ్వానములు చేస్తూ ఉండగా ఈ పొట్టివాడైనటువంటి వామనుడు ఇంతింతయీ అద్భుతమైనటువంటి అమృత పద్యం, మానవులు తరించే పద్యం, విష్ణుమూర్తి యొక్క దివ్య విశ్వ విరాట్ స్వరూపమైనటువంటి పద్యం, వామనుడు త్రివిక్రముడుగా మారే అమోఘమైనటువంటి శక్తివంతమైనటువంటి పద్యం. ఇంతింతయీ వటుడింతయై మరియుతానింతై నభోవీధిపైనంతై తోయద మండలాగ్రమున్న కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రునికంతయై ధ్రువునిపైనంతై మహర్వాటిపైనంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండ అంత సంవర్ధియై. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఇంతింతై వటుడింతయై మర్యుతానింతై నభోవీధిపైనంతై తోయద మండలాగ్రమున్న కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రునికంతయై ధ్రువునిపైనంతై మహర్వాటిపైనంతై సత్యపదోన్నతుండగుచు సమ్మార్ధాంత సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియే. ఈ విధముగా దానము పుచ్చుకున్నటువంటి వామనుడు కొద్ది కొద్దిగా ఎదిగాడు. ఇంతవాడు అంతవాడైనాడు, అంతవాడు మరింతవాడైనాడు. క్రమంగా పెరిగిపోతున్నాడు. వరుసగా ఆకాశం కంటే, మేఘమండలం కంటే, వెలుగుల రాశి కంటే పైకి పెరిగాడు. చంద్రుని వరకు, ఆ తర్వాత ధ్రువతార వరకు, ఆ తర్వాత మహాలోకం వరకు, ఆ పైన సత్యలోకం వరకు పెరుగుతూ 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 బ్రహ్మాండమంతా నిండిపోయినాడు ఆ నారాయణుడు.
ఇంతింతై వటుడింతయై మరియుతానింతై నభో వీధిపైనంతై తోయదమండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రునికంతయై ధ్రువునిపైనంతై మహర్వాటిపైనంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధి పెరుగుతూ ఉంటే సూర్యబింబం ఉన్నది. రవిబింబం ఉపమింప ఛాత్రమగు ఛత్రంబై వామనుడు బ్రహ్మాండమంతా వ్యాపించిపోతున్నటువంటి సమయంలో సూర్యబింబం ఎలా ఉన్నది? క్రమంగా మొట్టమొదట ఎక్కడున్నది? ఇలా వామనుడు ఉన్నప్పుడు సూర్యబింబం ఇక్కడుంది. సూర్యబింబం ఇక్కడ ఉంటే ఎలా ఉన్నది అంటే ఛత్రంబై పాత్రమగు ఛత్రంబై ఆ సూర్యబింబము తగినటువంటి విధంగా వామనుడికి గొడుగు పట్టిందా అన్నట్లుగా ఉన్నది. ఆ తర్వాత శిరోరత్నమై ఇలా ఉన్నటువంటి ఆ గొడుగుగా ఉన్నటువంటి ఆ సూర్యబింబం వామనుడు ఇలా పెరిగాడుగా. ఇలా పెరిగేటప్పటికీ ఈ సూర్యబింబం ఎలాగే ఉంది, ఈయన పెరుగుతున్నాడు. ఇలా పెరిగేటప్పటికీ ఎలా ఉన్నది అంటే చెవి దగ్గర ఉన్నటువంటి కర్ణ ఆభరణంలా ఉన్నది. ఇంకొంచెం పెరిగాడు మహానుభావుడైనటువంటి స్వామి. ఆ తర్వాత శిరోమణిగా, ఆ తర్వాత మణికుండలంగా, ఆ తర్వాత కంఠాభరణంగా ఉన్నది. ఇంకా పెరిగాడు బంగారు భుజకీర్తులుగా ఉన్నది. ఇంకా పెరిగాడు చేతికి కంకణంలా ఉన్నది. ఇంకా పెరిగాడు మొలలో ఉన్నటువంటి ఘంటలాగా ఉన్నది. ఇంకా కాలి అందై చివరకు పాదపీఠమై ప్రకాశించింది ఆ సూర్యబింబం. అంటే ఇక్కడ ఉన్నటువంటి సూర్యబింబం మహానుభావుడు అలా పెరుగుతూ 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 పెరుగుతుంటే ఛత్రంబై శిరోరత్నమయీ శ్రవణాలంకృతమయీ గళాభరణమయీ సౌవర్ణకేయూరమయీ చెవిమత్కంకణమయీ కటిస్థలిమదంచద్ఘంటయై నూపురప్రకరంబై పదపీఠమై వటుడుతా బ్రహ్మాండంబు నిండుచోన్ బ్రహ్మాండమున్ నిండుచోన్. వామనుడు బ్రహ్మాండమంతా నిండిపోతున్నప్పుడు ఆ సమయంలో సూర్యబింబం క్రమంగా అతనికి గొడుగుగా, శిరోమణిగా, తర్వాత మకరకుండలంగా, తర్వాత కంఠాభరణంగా, తర్వాత బంగారు భుజకీర్తిగా, తరువాత కాంతులు ఈనేటువంటి కంకణంగా, అనంతరం మలనూల్లోని గంటగా, ఆ పైన మేలైనటువంటి కాలి అందెగా, చివరకు పాదపీఠంగా మహానుభావుడు ప్రకాశించాడు. అద్భుతమైనటువంటి విశ్వరూపం. విష్ణుమూర్తి యొక్క దివ్యమైనటువంటి విశ్వరూపాన్ని చూచి తరించండి, శ్రద్ధగా వినండి. అద్భుతమైనటువంటి వామన చరిత్రలో మరొక్కసారి ఈ పద్యాన్ని చదువుతాను. అఖండమైనటువంటి పుణ్య సంపద కలుగుతుంది ఈ పద్యాన్ని వినటం వల్లనే. విష్ణువు యొక్క దివ్యమైనటువంటి ఆ రూపం మనకు విశ్వరూపం మనకు దర్శనమిస్తుంది. ఇంతింతై వటుడింతయై మరియుతానింతై నభో వీధిపైనంతై తోయదమండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రునికంతయై ధ్రువునిపైనంతై మహర్వాటిపైనంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై. అడుగో మహావిష్ణుమూర్తి. మహావిష్ణుమూర్తి సత్వర్జస్తమో గుణ రూపకమైనటువంటి విశ్వరూపాన్ని చూచి ఆయన విజృంభించాడు. మహానుభావుడు విశ్వరూపాన్ని పొంది విజృంభించాడు. సత్వరజస్తమో గుణ రూపమైనటువంటి విశ్వరూపాన్ని ఆయన పొంది విజృంభించాడు. భూమి, ఆకాశం, స్వర్గం, దిక్కులు, దిక్కుల యొక్క మధ్య భాగాలు, సముద్రం, చరాచరమైనటువంటి సమస్త ప్రాణులు తానే అయిపోయినాడు మహానుభావుడు. క్రమంగా భూలోకాన్ని అతిక్రమించాడు. ఆ తర్వాత భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనోలోకం, తపోలోకములకు దాటిపోయినాడు. సత్యలోకం కంటే ఎత్తుగా ఎదిగాడు. అన్ని చోట్ల మూలలు, సందులు నిండిపోయినాడు. మహోన్నతమైనటువంటి ఆకారంతో, పాదాలు అడుగు భాగంతో రసాతలాన్ని, పాదములలో భూమిని, పిక్కలలో పర్వతాన్ని, మోకాళ్లలో పక్షుల యొక్క సమూహాన్ని,
తొడలలో దేవతలను, వస్త్రంలో సంధ్యాకాలాన్ని, రహస్యాంగంలో ప్రజాపతులను, పిరుదులలో రాక్షసులను, నాభిలో ఆకాశాన్ని, కడుపులో సప్త సముద్రాలను, అలాగే వక్షస్థలంలో నక్షత్ర సమూహాన్ని, హృదయంలో ధర్మాన్ని, స్తనయుగ్మంలో ఋతాన్ని, సత్యాన్ని, మనస్సులో చంద్రుణ్ణి, యదలో లక్ష్మీదేవిని, కంఠంలో వేదాలను, భుజములలో ఇంద్రాదులైనటువంటి దేవతలను, చెవులలో దిక్కులను, తలలో స్వర్గలోకాన్ని, తల వెంట్రుకలలో మేఘాలను, ముక్కుపుటాలలో వాయువును, కన్నులలో సూర్యుణ్ణి, ముఖంలో అగ్నిని, వాక్కులలో సమస్తమైనటువంటి ఛందస్సులను, నాలుకలో వరుణుని, కనుబొమ్మలలో కార్యాకార్యాలను, రేప్పల పాటులలో ఆ రెప్పలలో రేయింబవళ్లను, పాలభాగంలో కోపాన్ని, క్రింది పెదవిలో లోపాన్ని, స్పర్శలో కామాన్ని, రేతస్సులో జలాన్ని, వీపులో అధర్మాన్ని, అడుగులలో యజ్ఞాలను, నీడలో మరణాన్ని, నవ్వులో మాయా విశేషాలను, రోమాలలో సస్యాలను, నరాలలో నదులను, గోళ్లలో రాళ్లను, బుద్ధిలో బ్రహ్మను, ప్రాణాలలో దేవర్షిగణాలని, శరీరంలో చరాచర ప్రాణులను సమస్తం కూడా ఆ మహావిష్ణుమూర్తి ఇమిడించుకున్నాడు. ఆయన మేఘం వలె మ్రోగేటువంటి ఆ దివ్యమైనటువంటి శంఖం పాంచజన్యం అంటారు దాన్ని. పాంచజన్యం అనేటువంటి శంఖంతో, శార్ంగము అనేటువంటి ధనస్సుతో, సుదర్శనం అనేటువంటి చక్రంతో, కౌమోదకము అనేటువంటి ఖడ్గంతో, గదతో, కౌమోదకము అని పేరు కలిగినటువంటి గదతో, నందకము అని పేరు కలిగినటువంటి ఖడ్గంతో, అక్షయములైనటువంటి అమ్ముల పొదిలో ఆ నారాయణుడు ప్రకాశిస్తున్నాడు పంచాయుధములతో. మకర కుండలాలలో, కిరీటమండలంలో, భుజకీర్తులతో, హారాలతో, కాలి అందెలతో, కంకణాలతో, కౌస్తుభమణితో, రత్నం మలనూలునుతో, పీతాంబరముతో, వైజయంతి మాలికలతో ఆ మహానుభావుడు విరజిమ్ముతున్నాడు. మకర కుండల కిరీట కేయూర హాట కటక కంకణ కౌస్తుభమణి మేఘాలయ వనమాలిక విరాజితుండును. దివ్య తేజోమయమైనటువంటి స్వామి మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. అద్భుతమైనటువంటి కలవాడై జలధర నినద అంటే మేఘము లాంటి గర్జనం, జలధర నినద శంఖ శార్ంగ సుదర్శన గదాదండ ఖడ్గాక్ష అక్షయ తూణీర బాణతూణీర విభ్రాజితుండును. మకర కుండల కిరీట కేయూరహార కటక కంకణ కౌస్తుభమణి మేఖలాంబర వనమాల విరూజితుండును. సునంద నంద జయ విజయ ప్రముఖ పరిచర వాహిని సందోహ పరివృతుండునూనై మహానుభావుడు అలా వెలుగొందుతూ సునందుడు, నందుడు, జయుడు, విజయుడు మొదలైనటువంటి పరిచారికల యొక్క దివ్యమైనటువంటి సమూహంతో చుట్టూ చేరి వారందరూ కీర్తిస్తూ ఉండగా వెలుగొందుతున్నాడు నారాయణుడు. ఆయన మేరలేనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తున్నాడు. బ్రహ్మాండం ఆయన దేహానికి మేలి ముసుగులా ఒప్పుతున్నది. మహానుభావుడు ఇలా ప్రకాశించి దివ్యమైనటువంటి విశ్వవిరాట్ స్వరూపంతో ఉగ్రతేజుడై వెలుగొందుతూ ఒక పాదంబున్న భూమిన్ కప్పి దివి వేరొంటన్ నిరోధించి, ఒక పాదంబున్న భూమిన్ కప్పి విశ్వరూపాన్ని ధరించి త్రివిక్రముడు ఒక అడుగుతో భూలోకాన్ని, ఇంకొక అడుగుతో స్వర్గలోకాన్ని, మరొక అడుగుతో పైలోకాన్ని కప్పివేశాడు. క్రమంగా అన్నిటినీ దాటిపోయినాడు. మహారూపం పట్టకపోవటం వల్ల బ్రహ్మాండ భాండం పెటలాడి బ్రద్దలైపోతున్నది. ఆయన తప్ప ఇంకెవరూ కనిపించటం లేదు. ఆ విశ్వరూపుడు మాటలకు చూపులకు అందరానటువంటి వాడై శోభిల్లుతున్నాడు ఆ నారాయణుడు దివ్య తేజస్సుతో. రాజా, ఓ రాజా, ఓ పరీక్షిన్ మహారాజా, వింటున్నావా ఆ దివ్యమైనటువంటి రూపం? ఆ విశ్వరూపంలో ఒక పాదం క్రింద ఉన్న భూమి పద్మానికి అంటుకున్న చిన్న ఒక బురద వలె ఉన్నది. నల్లగా ఉంటుంది కదా, ఆ పాదానికి అంటుకున్న బురద అన్నమాట. మనం కూడా పాదం అలా ఉంటే ఆ పాదాన్ని అలా చూస్తే బురద ఉంటుందే, అలా ఉన్నది. పాదమునకు అంటినటువంటి బురదలా ప్రకాశించింది. ఇంకొక పాదం ఆకాశము మీద పద్మము మీద వాలినటువంటి ఒక తుమ్మెదలాగా ఆ ఆకాశం అక్కడ ప్రకాశించింది. ఆ సమయంలో అన్ని లోకాలకు దాటిపోయినటువంటి త్రివిక్రమదేవుడు
కాలి గోళ్ల కాంతి సత్యలోకానికి అలా వెళుతూ ఉంటే ఆ కాలి గోళ్ల కాంతి సత్యలోకం వరకు వెళుతూ ఉండగా బ్రహ్మదేవుడు చూచాడు. తేజస్సు సూర్యుని వంటి దివిటీలా వెలిగిపోతున్నది ఆ దివ్యమైనటువంటి ఆ పాదము యొక్క గోరు కాంతులు. ఆ కళకళ దివ్య కాంతులతో వెలుగొందుతున్నటువంటి ఆ దివ్య పాదాన్ని బ్రహ్మదేవుడు చూచాడు. సంసార బంధాలను తెంచుకొని మోక్షాన్ని పొంది బ్రహ్మలోకంలో నివాసం చేస్తున్నారు మరీచి మొదలైనటువంటి వారు. శాశ్వత బ్రహ్మలోక నివాస సిద్ధిరస్తు. సంసార బంధములన్నీ తెలుసుకొని ఇక పుట్టుక లేకుండా బ్రహ్మలోకానికి చేరతారన్నమాట. ఆ బ్రహ్మలోకంలో ఉన్నటువంటి మరీచి మొదలైనటువంటి వారు, సనందుడు అనుదైనటువంటి యోగీంద్రులు, వారందరూ ఆ దివ్యమైనటువంటి బ్రహ్మలోకానికి వచ్చినటువంటి ఆ దివ్య తేజస్సు ఆ పాదాన్ని చూచారు. మరీచి మొదలైన వారు, సనందుడు మొదలైన యోగీంద్రుడు ఆకారము ధరించి అక్కడ మారుమరోగుతున్న పురాణాలు, తర్కశాస్త్రాలు, వేదాలు, వేదాంగాలు, ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలు, మహాజ్ఞానులైనటువంటి పుణ్యాత్ములు ఆ దివ్యమైనటువంటి ఆ మహావిష్ణువు యొక్క దివ్య పాదాన్ని సందర్శించి ధన్యులైనారు. ఆ పాదానికి భక్తితో మ్రొక్కారు. మనస్సులలో మేము భావిస్తున్నటువంటి పెన్నిధి మాకు లభించింది అని ఆనందించారు వాళ్ళందరూ. ఈనాడు మేమందరము ధన్యులమైనాం. విష్ణుమూర్తి యొక్క దివ్యమైనటువంటి పాదపద్మములను మేము సేవించాం. అదిగో నారాయణుని యొక్క దివ్యమైనటువంటి పాదం అని యోగీంద్రులు, సనక సనందనాథులు అందరూ కూడా బ్రహ్మలోకంలో నిత్య నివాస సిద్ధి పొందినటువంటి యోగీశ్వరులందరూ కూడా చూచి తరించారు. అద్భుతమైనటువంటి విశేషంతో కూడినటువంటి వామనుని యొక్క దివ్య ఆవిర్భావ ఘట్టం, విశ్వరూప ఘట్టాన్ని మరల రేపు కూడా ఇదే సమయమునకు విని అందరూ కూడా తరించి పుణ్యాత్ములుగా రూపొందాలని కోరుకుంటూ స్వస్తి.